అంబటి రాంబాబు, నువ్వు మనిషివా దున్నపోతువా? కడుపుకు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? ఒక మాజీ మంత్రి అయ్యుండి కూడా ఒక బజారు రౌడీలాగా మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన కంత్రి పనులను మెచ్చుకొని నీకు మంత్రి పదవి ఇచ్చి జగన్ రెడ్డి నీలాంటి వెధవుని పక్కన వేసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పేదవాడు తినే రేషన్ బియ్యం నుంచి తిరుమల వెంకన్న స్వామి ప్రసాదం వరకు కల్తీ కమిషన్ల పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క చంద్రబాబు సారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క లోకేష్ అన్న ప్రజలకు సంక్షేమ పథకాలు ఒక పక్క, రాష్ట్ర అభివృద్ధి ఒక పక్క, విదేశీ పెట్టుబడులు ఒక పక్క వస్తుంటే అవన్నీ చూసి ఓర్వలేక నువ్వు మీ వైసీపీ నాయకులు ఆ జగన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు అయ్యా ప్రెస్ ముందర? మేము దైవ సమానులుగా పూజించే మా చంద్రబాబు గారి గురించి, వాళ్ళ తల్లి గారి గురించి కారు కూతలు కూస్తున్నావు. చెప్పు తెగేలాగా దేహశుద్ధి చేస్తాం అంబటి రాంబాబు, గుర్తు పెట్టుకో. తెలుగు మహిళలందరూ కూడా చీపులు తిరిగేసి బడిత పూజ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు? ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. ఒళ్ళు బలిసి నాలుక మందమెక్కి మాట్లాడుతున్నావు. వెంటనే నువ్వు మాట్లాడిన కారు కూతలకు బాధ్యత వహిస్తూ చెంపలేసుకొని చంద్రబాబు సార్కి, వాళ్ళ అమ్మగారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలుగు మహిళలందరూ కూడా నువ్వు ఎక్కడ దాక్కున్నా వచ్చి చెప్పు తెగేలాగా కొట్టి బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా.